కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో నాయకత్వ పోరు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఏదో ఒకటి తేల్చాలని పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అధికార కాంగ్రెస్ లో ఓ బృందం తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే ఈ బృందం చేసే కసరత్తు డీకే శివకుమార్ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కానుండడమే ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నాయకత్వ పోరు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అధికార కాంగ్రెస్లో ఓ బృందం తీవ్ర కసరత్తు చేస్తోంది. గత వారం రోజులుగా ఈ బృందం సుడిగాలి వేగంతో పావులు కదుపుతూ అవసరమైతే ఢిల్లీకి వెళ్లి వస్తూ తాము అనుకున్నది అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ కసరత్తు అక్షరాల డీకే శివకుమార్ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కానుండడమే ఆసక్తికరంగా మారింది. గత 2 వారాలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వేద సందేశాలు, డీకే శివకుమార్ ధీమా వ్యాఖ్యలు, కొత్త తరం ఎమ్మెల్యేల లేఖాస్త్రం, ఈ పరిణామాలు అన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఊహించని పరిణామం ఒకటి రాబోతుందన్న సంకేతాన్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సిద్ధరామయ్య సీఎం పదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు సిద్ధుకు సీఎం పీఠం చేజారిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన వారసుడి కోసం వెతుకులాట మొదలైంది. ప్రస్తుతానికి సిద్ధరామయ్యకు పోటీ డీకే శివకుమార్ మాత్రమే కనిపిస్తున్నారు. అయితే సిద్ధు తరం నేతలు కొందరు సీఎం పీఠంపై కన్నేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పీఠాన్ని ఆశిస్తున్న వారిలో సతీష్ జార్జిహోళీ, డాక్టర్ జి పరమేశ్వర్ ముందు వరుసలో ఉన్నారు. సతీష్ జార్జిహోళీ అహింద నాయకుడిగా, డాక్టర్ జి పరమేశ్వర్ దళిత నాయకుడిగా తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సతీష్ జార్జిహోళీ గత వారం రోజుల్లోనే 2 సార్లు ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో నేరుగా చర్చించి స్పష్టమైన భరోసా పొందినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు సిద్ధరామయ్య చెప్పినట్లు దళిత సీఎం ప్రస్తావనతో డాక్టర్ జి పరమేశ్వర్ కూడా సీఎం రేసులోకొచ్చారు. కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు సిద్ధు నాయకత్వానికి ప్రత్యామ్నాయం కోసం పట్టుబడుతున్నారు. మాజీ మంత్రి కె రాజన్న నేరుగా డీకే కంటే డాక్టర్ జి పరమేశ్వర్కు సీఎంగా అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దళిత నేత సీఎం కాగలిగే అవకాశం ఇదేనంటూ రాజన్న అభిప్రాయపడ్డారు. ఒకవేళ మల్లికార్జున ఖర్గే ఆ పదవిని చేపడితే మంచిదేనని, ఆయన కాకుంటే ఇప్పటికే 2 పర్యాయాలు పార్టీ అధ్యక్షులుగా పనిచేసి అందుకు సరిపడా లబ్ధి పొందని డాక్టర్ జి పరమేశ్వర్కు ముందు అవకాశం ఇచ్చి ఆ తర్వాత డీకేకు అవకాశం ఇవ్వాలని రాజన్న నేరుగా చెప్పారు. మరోవైపు పరమేశ్వర్ సైతం దళిత సీఎం చర్చ మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ కాకుండా మరే పార్టీలోనూ అవకాశం ఉండదని, కానీ అధిష్టానం మాత్రమే ఆ అవకాశాన్ని అందించగలదని పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. మంత్రి హెచ్సి మహదేవప్ప కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దళిత సీఎం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్షులైన డీకే శివకుమార్కు సీనియర్ నేతల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదు. డీకే శివకుమార్కు పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం డీకేకు సవాలుగా మారింది. తమ ప్రాంతాల్లో పార్టీపై నేరుగా ప్రభావం చూపగలిగే సీనియర్లు సతీష్ జార్జిహోళీ, పరమేశ్వర్, ఎంపీ పాటిల్ తదితరులెవరూ డీకే నాయకత్వాన్ని స్వాగతించే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కొత్త తరం ఎమ్మెల్యేల మద్దతును సమీకరిస్తున్నారు. కానీ వీరంతా డీకే అడగగానే ఆయనకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా లేరు. సముదాయాల వారీగా చూసినా డీకేకు ఒక్కలిగా ఎమ్మెల్యేలు తప్ప అహింద, అల్పసంఖ్యాక ఎన్టీ సముదాయం నుంచి మద్దతు అంతంత మాత్రమే. ఈ సమయంలోనే డీకే శివకుమార్ బయట నుంచి మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే పార్టీ పునాదులే కదిలే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిని అడ్డుకోవాలంటే మల్లికార్జున ఖర్గే స్వయంగా సీఎం పదవిని చేపట్టక తప్పదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 20తో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన 5 ఏళ్ల పదవీ కాలంలో సగం పూర్తి చేసుకుంది. దీంతో నాయకత్వ మార్పుపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు చెరో 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను సిద్ధరామయ్య ఖండించారు.
5 ఏళ్లు తానే సీఎంగా ఉంటారని సిద్ధరామయ్య పలుమార్లు స్పష్టం చేశారు. అదే సమయంలో డీకే శివకుమార్ కూడా ఈ విషయంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అనేకసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా డీకే వర్గం, సిద్ధు మద్దతుదారులు చేసే వ్యాఖ్యలతో నాయకత్వ పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నాయకత్వ మార్పుకి మొగ్గు చూపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు చెరొక 2.5 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను సిద్ధరామయ్య ఖండించగా, డీకే మాత్రం తాను సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే కాంగ్రెస్ పాలన 2.5 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు సిద్ధు, డీకే మధ్య నాయకత్వ పోరు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం నిర్ణయం ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.